విశాఖ జిల్లాలో ఒకే రోజు 2 ఏటీఎం చోరీలు జరగడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. పెందుర్తిలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నటరాజ్ థియేటర్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దుండగులు పగలగొట్టి చోరీ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు 19 లక్షల వరకు నగదు పోయింది. దీంతో పాటు తగరపు వలసలో నేషనల్ హైవే మీద మరోసారి ఎస్బీఐ ఏటీఎంనే కొల్లగొట్టి 14.4 లక్షల నగదును అపహరించారు. పెందుర్తి ఘటనలో దుండగులు సీసీ కెమెరాల్లో ముఖాలు కనబడకుండా కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టారు. డివిఆర్ బాక్సులను కూడా తమతో పట్టుకెళ్లిపోయారు. ఏటీఎంను పూర్తిగా పగలగొట్టి 19 లక్షలు చోరీ చేశారు. ఇక తగరపు వలస ఘటనలో సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి గ్యాస్ కట్టర్తో ఏటీఎం మెషిన్ను ధ్వంసం చేసి నగదు పట్టుకెళ్లిపోయారు. ఈ ఘటనపై 2 ప్రాంతాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 ఘటనలకు పాల్పడ్డ ముఠా ఒకటేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది. పెందుర్తి జంక్షన్లో నటరాజ్ థియేటర్ పక్కన రాత్రి ఎస్బీఐ ఏటీఎం థెఫ్ట్ అయిందండి. సుమారు 3 గంటల తర్వాత సీసీటీవీలో అవన్నీ పరిశీలిస్తుంటే 3 గంటల తర్వాత థెఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏటీఎం థెఫ్ట్ ఏటీఎం దొంగలు వాళ్ళ గ్యాంగ్ వచ్చి దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారం అక్కడున్న అందులో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ బ్లాక్ స్ప్రే కొట్టారు. ఆ వైరింగ్ అది కట్ చేశారు. లోపల ఆ డివిఆర్ బాక్స్ అవన్నీ తీసిపోయి ఆ మెషినరీ రాడ్లతో ఇంప్లిమెంట్స్తో పెకలించి అందులో క్యాష్ పట్టుకుపోయారు. సుమారు 19 లక్షల వరకు పోయినట్టు తెలుస్తుంది. వెళ్ళాము మేము మా ఆఫీసర్స్ మా సిబ్బంది అంతా వెళ్ళి నేర స్థలాన్ని పరిశీలించాం. క్లూస్ టీమ్ కూడా వచ్చింది. క్లూస్ టీమ్ వచ్చి అవి కూడా ఫింగర్ ప్రింట్స్ వగైరా అవి కూడా తీస్తున్నారు. అంత ప్రాసెస్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో ఎవరనేది దొంగలు తెలుస్తుంది. దొంగల్ని పట్టుకుంటాం.